హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నేపాలీ గ్యాంగ్ దోపిడీ చేసింది. జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ లోని నివాసంలో వాచ్మెన్ కు మత్తుమంది ఇచ్చి బంగారం చోరీ చేశారు. ఇంట్లో లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. నగరంలో నేపాలీ గ్యాంగ్ సంబంధించినటువంటి ఆగడాలు పెచ్చుమీరుతూ ఉన్నాయి. ఇళ్లలోకి పని మనుషులుగా చేరడం, ఆ తర్వాత కొంతకాలం నమ్మకంగా పనిచేసి ఆ తర్వాత చోరీ చేసి ఉడాయిస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదిగాక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో నేపాలీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్లో భారీ చోరీ జరిగినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. నేను చూపిస్తున్నటువంటి ఇదే ఇంట్లోనే ప్రజెంట్ చోరీ జరిగింది. జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్లోని రోడ్ నెంబర్ 16 తర్వాత ఫ్లాట్ నెంబర్ 62లో ఈ చోరీ జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో చోరీ జరిగినట్టుగా జూబ్లీ హిల్స్ పోలీసులకు సమాచారం అందింది. ప్రధానంగా రవీందర్ శర్మ అనే వ్యాపారవేత్త ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నాడు. సో ఆయన ఇంట్లో 15 రోజుల క్రితం భువన్ అనే ఒక నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తి వంట మనిషిగా చేరాడు. అయితే ఈ 15 రోజుల పాటు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూనే యజమానికి సంబంధించినటువంటి కదలికలను ఎప్పటికప్పుడు భువన్ గమనించాడు. యజమాని ఎప్పుడు ఇంటికి వస్తాడు, యజమాని ఎప్పుడు ఇంట్లో ఉండాలనే విషయాల గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత చోరీ చేయాలంటూ కూడా పక్కా ప్లాన్ రచించాడు. సో ఇందులో భాగంగానే నిన్న ఇంటికి సంబంధించినటువంటి యజమాని రవీందర్ శర్మ ఇంట్లో లేకపోవడంతో ఇదే చోరీ చేయడానికి అనువైనటువంటి అవకాశం అంటూ భావించినటువంటి భువన్ నిన్న చోరీకి యత్నించాడు. ప్రధానంగా ఆ ఇంట్లో మరో 4 పని మనుషులు కూడా ఉంటారు. వాచ్మెన్తో పాటు మరో 3 కూడా ఉంటారు. సో ఈ ముగ్గురికి మత్తుమంది ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేస్తే ఆ తర్వాత తాను ఈజీగా చోరీ చేసి వెళ్ళిపోవచ్చు అంటూ కూడా భువన్ పథకం రచించాడు. అందులో భాగంగానే తనకు సంబంధించినటువంటి బర్త్డే నిన్న అంటూ ఇంట్లో ఉండేటటువంటి పని మనుషులకి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్లో మత్తుమంది కల్పించాడు. సో అది తెలియనటువంటి పని మనుషులు ఆ కూల్ డ్రింక్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కేవలం ముగ్గురులో ఒకరు మాత్రమే, నాగేశ్వరరావు అనే ఒక వాచ్మెన్ మాత్రమే ఆ కూల్ డ్రింక్ తాగలేదు. దీంతో అతను యాక్టివ్గా ఉండడంతో సో అతన్ని కట్టేసి ఆ తర్వాత నేపాలీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. ఎప్పుడైతే ఈ ముగ్గురు అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత మరోవైపు నాగేశ్వరరావుని కట్టేసిన తర్వాత భువన్ తనకు సంబంధించినటువంటి మరో 2 నేపాలీలను కూడా పిలిపించి అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉండేటటువంటి విలువైనటువంటి వస్తువులను ఆ తర్వాత బంగారు ఆభరణాలను దొంగిలించే ప్రయత్నం చేశారు. సో ఇదే సమయంలో ఇంటికి సంబంధించినటువంటి రవీందర్ శర్మకు సంబంధించినటువంటి బంధువులు ఇంటికి చేరుకున్నారు. ఇక వారిని చూసి, అంటే నేపాల్ గ్యాంగ్ సంబంధించినటువంటి వారిని చూసి ఈ బంధువులు కూడా గట్టిగా కేకలు వేసినటువంటి సందర్భం ఉంది. సో ఇదే నేపథ్యంలో నేపాల్ గ్యాంగ్ అలర్ట్ అయ్యి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సో అప్పటికే ఈ వాచ్మెన్ ఆ తర్వాత మిగతా 3 కూడాను అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని పట్టుకోవడం వీలు పడలేదు. దీంతో ఈ 3 కూడా ఇక్కడ నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న తర్వాత జూబ్లీ హిల్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఏమేమి దొంగతనం చేశారు, బంగారు ఆభరణాలతో పాటు నగదు ఏమైనా పోయిందన్న అంశాల గురించి కూడా ఇంటి ఓనర్లతో సమాచారం సేకరించారు. ప్రధానంగా ఈ నేపాల్ గ్యాంగ్ సంబంధించినటువంటి వీరిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా 4 బృందాలను ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఇప్పటికే సేకరించారు. ప్రధానంగా భవనానికి సంబంధించినటువంటి సీసీటీవీ కూడా తమ ఆనవాళ్లను చిక్కకుండా ఉండేందుకు వీలుగా భువన్ సీసీటీవీలను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. భువన్తో పాటు మరొక 2 ఎవరున్నారో మన అంశాలను కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడాను నేపాల్ గ్యాంగ్ ఇదే తరహా ఆగడాలకు పాల్పడింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ ఆర్మీ నివాసంలో కూడాను ఇదే తరహాలోనే దొంగతనానికి పాల్పడింది. ఇదే కాకుండా అడ్డొస్తే హతమార్చులని కూడా ఈ నేపాలీ గ్యాంగ్ వెనకాడదు. సో ఇలాంటి నేపథ్యంలో పని మనుషులను ఇంట్లో పెట్టుకునేటప్పుడు, ముఖ్యంగా నేపాలీ పని మనుషులను ఇంట్లో పెట్టుకునేటప్పుడు వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించాలంటూ పోలీసులు పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. సో మొత్తానికి జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఈ చోరీ మీద పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏవీ.